Hello guys, welcome back to my channel The Bull Space Market Analysis. గైస్ గత 1 వీక్ నుంచి చూస్తే కనుక మార్కెట్ డైరెక్షన్ మొత్తం మారిపోయింది. ఒక సినారియో మొత్తం మార్కెట్ డైరెక్షన్ మార్చేసింది. మన ట్రంప్ గారిది, మన మోడీ గారిది ఇద్దరి మధ్య సంబంధం చాలా ఎక్కువ అయిపోవడం వల్ల మార్కెట్ డైరెక్షన్ అనేది చాలా చేంజెస్ వచ్చాయి మార్కెట్లో. సో దాని గురించి అనాలిసిస్ చేద్దాం గైస్. ప్లీజ్ కమ్ టు ద స్క్రీన్. హలో గైస్, గత 3 సెక్షన్ నుంచి చూసుకుంటే కనుక చాలా మంచి ప్రాఫిట్స్ తీసాము మేము. అండ్ మా టెలిగ్రామ్ ఛానల్లో ఉండే వాళ్ళందరికీ తెలుసు. సో మేము ఎలాగా ట్రేడ్స్ చేస్తున్నాము, మా ట్రేడింగ్ ప్లాన్ ఏంటనేది వాళ్ళందరికీ తెలుసు. సో మనం స్క్రీన్లో చూసుకున్నట్టయితే కనుక చూడండి గైస్, ఎప్పుడైతే మార్కెట్ 24,850 బ్రేక్ అయిందో, సో అక్కడి నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్ రావడం స్టార్ట్ అయింది. సో అది బ్రేక్ అవ్వగానే మేము ఒక రెడ్ క్యాండిల్తో 5 మినిట్స్ క్యాండిల్లో చూపిస్తున్నాను చూడండి మీకు, 5 మినిట్స్ క్యాండిల్. సో అది బ్రేక్ అవ్వగానే మేము ఇక్కడ పే సైడ్ ప్లాన్ చేసాము. పే సైడ్ ప్లాన్ చేస్తే సో ఇక్కడ మేము పే సైడ్ ప్లాన్ చేసాము. జస్ట్ ఒక 120 పాయింట్స్తో మేము టార్గెట్ హిట్ చేసుకున్నాము. అండ్ మళ్ళీ స్ట్రైక్ ప్రైస్ కూడా చాలా స్మాల్ స్ట్రైక్ ప్రైస్తో మేము 120 పాయింట్స్ టార్గెట్ హిట్ చేసాము. ఎందుకు ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మేము ఎందుకు ట్రేడ్ తీసుకున్నాము, స్టాప్ లాస్ చూడండి, చాలా అంటే చాలా చిన్న స్టాప్ లాస్ పెట్టాము మేము. ఆ చిన్న స్టాప్ లాస్ ఏం పెట్టామంటే దీని వెనకాల లాజిక్ ఏంటంటే చూడండి, మార్కెట్ ఒక 3 డేస్ నుంచి ఈ లెవెల్లో ఆడుతుంది. చూడండి మీ స్క్రీన్లో చూపిస్తున్నాను. సో మార్కెట్ 3 డేస్ నుంచి ఇదే లెవెల్లో సస్టైన్ అవుతుంది మార్కెట్. సో సస్టైన్ అవుతుంది కాబట్టి మళ్ళీ మీకు ఎప్పుడు 25th ఆగస్ట్ ఒక స్మాల్ మూవ్ ఇచ్చింది. అది అప్ సైడ్ మూవ్ ఇచ్చింది, బట్ అది పెద్ద మూవ్ కూడా కాదు అది. సో ఆ మూవ్లో ఏం చేసిందంటే క్యాండిల్ని బ్రేక్ చేయకుండా ఇన్సైడ్ క్యాండిల్లో మనకి చిన్న మూవ్ ఒకటి ఇచ్చింది. సో అప్పుడు ఏం చేసామంటే ఇంకా ఈ ఏదైతే మనకి సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ లెవెల్ని మేము డ్రా చేసి పెట్టుకున్నాము. అండ్ వన్స్ ఈ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేస్తే కనుక సో మనము ట్రేడ్ ప్లాన్ చేయాలని చెప్పేసి మేము మా ప్లానింగ్ అంతా మా టెలిగ్రామ్ ఛానల్లో ఎవరు ఉన్నారో సో వాళ్ళకి మా ప్లానింగ్ అంతా షేర్ చేసాము. సో వాళ్ళకి చెప్పాము కూడా. సో వన్స్ 24,850 బ్రేక్ అవ్వగానే మనము పే తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకి ముందు మార్కెట్ ఓపెన్ అవ్వకుండా ముందే చెప్పాము మేము. సో మార్కెట్ ఓపెన్ అయింది. మార్కెట్ ఓపెన్ అయిన జస్ట్ వితిన్ 9:15కి మార్కెట్ ఓపెన్ అయింది. 9:25 వరకు మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. బ్రేక్అవుట్ ఇవ్వగానే మేము పే ప్లాన్ చేసాము. ఎగ్జాక్ట్గా 120 పాయింట్స్తో మేము టార్గెట్ హిట్ చేసాం, మీరు స్క్రీన్లో చూడొచ్చు. సో ఇది ఇలా తీసుకోవడానికి దీని లాజిక్ ఏంటంటే మనం 1 అవర్ క్యాండిల్లో అనాలిసిస్ చేస్తే కనుక మీకు చాలా అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. పదండి మనం 1 అవర్ క్యాండిల్లో అనాలిసిస్ చేద్దాం. చూడండి గైస్, ఇక్కడ 1 అవర్ క్యాండిల్లో పెట్టాను. చూడండి మార్కెట్ గ్యాప్ అప్ అయింది ఆ రోజు. సో ఏ రోజు గ్యాప్ అప్ అయింది, ఎగ్జాక్ట్ 18th ఆగస్ట్కి మనకి మార్కెట్ గ్యాప్ అప్ అయింది. సో మనకి ఎప్పుడైతే గ్యాప్ అప్ ఇచ్చిందో ఒక 300 పాయింట్స్ గ్యాప్ అప్ ఇచ్చింది. గ్యాప్ అప్ ఇచ్చి మళ్ళీ పుల్ బ్యాక్ ఇచ్చి అక్కడి నుంచి స్లో మూమెంట్తో అప్ డైరెక్షన్ తీసుకొని ఎగ్జాక్ట్ ఎక్కడికైతే ఇక్కడికి వచ్చిందో ఇది రెసిస్టెన్స్ లెవెల్ అనమాట, ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్. ఇది రెసిస్టెన్స్గా మేము ఎలాగా ఫైండ్ అవుట్ చేసామంటే చూడండి, ప్రీవియస్ డేస్లో సో మార్కెట్ ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అన్నట్టు, అర్థమైందా? సో చూడండి మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను చూడండి, ప్రీవియస్లో ఇది స్ట్రాంగ్ ఒక రెసిస్టెన్స్ లెవెల్. సో అందుకు దీన్ని మేము ఇలాగా రెసిస్టెన్స్ కింద మేము ఫైండ్ అవుట్ చేసాము. రెసిస్టెన్స్ కింద ఫైండ్ అవుట్ చేసి అక్కడ రెసిస్టెన్స్ లెవెల్ పెట్టుకున్నాము. అక్కడ 1 డే స్టక్ అయిపోయింది మార్కెట్ మనకి. ఓకేనా, 1 డే మార్కెట్ అక్కడ స్టక్ అయిపోయింది. సో అక్కడ స్టక్ అయిపోయింది, మాకు అర్థమైంది. సో ఇది మంచి రెసిస్టెన్స్ అని చెప్పేసి అక్కడ 1 డే ఎప్పుడైతే స్టక్ అయిందో సో అప్పుడు మేము అక్కడే పే ప్లాన్ చేసాం. మేము పే ప్లాన్ చేసి ఎగ్జాక్ట్గా కూర్చున్నాము. సో తర్వాత మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది ఆ క్యాండిల్. అండ్ లాస్ట్ వీడియోలో కూడా నేను మీకు చూపించాను. సో వన్స్ అది బ్రేక్అవుట్ ఇవ్వగానే మేము పే సైడ్ ప్లాన్ చేసామని చెప్పేసి. చూడండి ఇది బ్రేక్అవుట్ ఇచ్చి కిందకు వచ్చింది. బ్రేక్అవుట్ ఇవ్వగానే మేము పే ప్లాన్ చేసాము. ఎగ్జాక్ట్గా మార్కెట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది. మళ్ళీ పుల్ బ్యాక్ ఇచ్చి ఇక్కడికి రాగానే మళ్ళీ మేము ఇక్కడ పే ప్లాన్ చేసాము. ఎందుకు పే ప్లాన్ చేసామంటే ఇది ఒక డౌన్ ట్రెండ్. మనం ఎగ్జాక్ట్గా మనం కరెక్ట్గా చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. చూడండి ఇది ఒక డౌన్ ట్రెండ్ సినారియో. ఇది హై ఇచ్చింది, మళ్ళీ లోకి వచ్చింది, మళ్ళీ హై ఇస్తుంది, మళ్ళీ లోకి వచ్చేస్తుంది, అర్థమైందా? ఇది ఒక డౌన్ ట్రెండ్ అనమాట. ఇది ఈ రోజు పడకుండా ముందే మేము 26th కంటే ముందే మేము అనాలిసిస్ చేసి మా టెలిగ్రామ్ ఛానల్లో చెప్పామన్నమాట మేము. సో వన్స్ మార్కెట్ 24,850 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మనము పే సైడ్ వెళ్ళిపోవాలని చెప్పేసి మేము మా టెలిగ్రామ్ ఛానల్లో ఉన్న వాళ్ళకి మేము అలా ఎక్స్ప్లెయిన్ చేసాము. బట్ మేమైతే కనుక ట్రేడ్ ప్లాన్ చేసింది మా గ్రూప్ అని మేము ట్రేడ్ ప్లాన్ చేసింది ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసామన్నమాట. 25 దగ్గర మేము ట్రేడ్ ప్లాన్ చేసాము. అండ్ 2550 దగ్గర మేము
స్టాప్ లాస్ పెట్టుకున్నాం అన్నమాట. స్టాప్ లాస్ పెట్టుకొని అక్కడ మేము ట్రేడ్ ప్లాన్ చేసి రేట్ చేసామన్నమాట అలాగా. ఓకేనా. సో ఇప్పుడు 1 అవర్ క్యాండిల్ స్టిక్స్లో పెట్టుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి మార్కెట్ ఎటువైపు వెళ్తుంది, ఎలా తీసుకుంటుంది అండ్ ఎలా మూమెంట్ ఇవ్వబోతుంది, నెక్స్ట్ మూమెంట్ ఏంటి మార్కెట్ అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో ఇలాగ చూసుకుంటే కనుక ఈ కొంచెం యువతలకు తీసుకొస్తాను చూడండి. మేము 1 అవర్ చార్ట్లో ఎలాగ ట్రేడ్ ప్లాన్ చేస్తాం అనేది చూడండి. ఇక్కడ హై ఇచ్చింది, మళ్ళీ లోకి వచ్చింది, ఇక్కడ హై ఇచ్చింది, మళ్ళీ లోకి వచ్చింది. సో ఓకేనా, ఇది ఒక డౌన్ ట్రెండ్. మార్కెట్లో ఎవరున్నారో, ఎవరెవరు మార్కెట్ చేస్తున్నారో అందరికీ డౌన్ ట్రెండ్ అంటే ఏంటని కూడా తెలుసు. సో హై ఇస్తుంది, మళ్ళీ లో వస్తుంది, హై ఇస్తుంది, మళ్ళీ లో వస్తుంది అలాగా. సో వన్స్ ఇక్కడ బ్రేక్ అయింది, ఈ లెవెల్లో బ్రేక్ అయింది, ఇక్కడ మనకి 13th ఆగస్ట్ బ్రేక్ అయిపోయింది, బ్రేక్ అయ్యి పైకి వెళ్ళింది. సో పైకి వెళ్ళి మళ్ళీ కింద అక్కడ సస్టైన్ అవ్వడం స్టార్ట్ అయింది. అప్పుడు మేము సి తీసుకున్నాము, సి ప్లాన్ చేసాము. ఎగ్జాక్ట్గా మాకు 200 పాయింట్స్ పైకి వెళ్ళింది మార్కెట్. చూడండి గ్యాప్ అప్ అయిపోయింది ఆ రోజు ఫుల్ గ్యాప్ అప్ అయింది మార్కెట్. ఫుల్ గ్యాప్ అప్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి సస్టైన్ అవ్వకుండా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మేము పే ప్లాన్ చేసాం. ఎందుకంటే గ్యాప్ అప్ సినారియో అది. గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్ సస్టైన్ అవ్వదు ఇక అక్కడ. ఓకేనా. సో అలా అన్నమాట. అలాగే మేము ట్రేడ్ ప్లాన్ చేసి మేము మంచి ప్రాఫిట్స్ తీసుకున్నాం గాయస్. సో ఈ గత 2 డేస్లో చూస్తే కనుక చాలా మంచి ప్రాఫిట్స్ తీసుకున్నాము. ఇది ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే కనుక 1 డే క్యాండిల్లో పెడితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అనాలిసిస్ అంటేనే ఇలా చేయాలి. 1 మినిట్ క్యాండిల్, 5 మినిట్స్ క్యాండిల్ ఇవన్నీ పని వర్కౌట్ అవ్వవు. చూడండి 1 డే క్యాండిల్లో ఇక్కడ మార్కెట్ రెడ్ క్యాండిల్ ఇచ్చింది మనకి. రెడ్ క్యాండిల్ ఇచ్చి మార్కెట్ ఇలా వస్తుంది. సో ఇక్కడ ఎప్పుడైతే మనకి 22nd మార్కెట్ మంచి రెడ్ క్యాండిల్ పడింది, మంచి రెడ్ క్యాండిల్ పడిన తర్వాత మళ్ళీ మేము ఇక్కడ పే ప్లాన్ చేసాము. ఇక్కడ కిందకి రాగానే పే తీసుకుందామని. ఆ తర్వాత రోజు ఏమైందంటే 25th మార్కెట్ ఇన్సైడ్ బాల్స్ అంటే ఇన్సైడ్ క్యాండిల్లో మనకి మార్కెట్ ఓపెన్ అయింది అన్నమాట. రెడ్ క్యాండిల్ ఉంది కదా, సో దానికి ఇన్సైడ్లో మార్కెట్ ఓపెన్ అయ్యి సో అక్కడే ఆడింది. బట్ అంతగా వాల్యూమ్ లేదు మార్కెట్లో. సో అందుకు మేము ఆ రోజు ట్రేడ్ ప్లాన్ చేయలేదు. సో వన్స్ మనకి 26th ఆగస్ట్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో అప్పుడు మళ్ళీ మేము ప్లాన్ చేసాం. ఓకేనా. జస్ట్ ఈ వీక్లో మేము 1, 2 అంతే, 1, 2 and 2, 4 అంతే జస్ట్ ఒక 4 మాత్రమే చేసాము. జస్ట్ లాస్ట్ వీక్ నుంచి చూసుకుంటే కనుక జస్ట్ ఒక 8 డేస్లో మేము ఒక 4 ట్రేడ్స్ తీసుకుంటాం అంతే. 4 ట్రేడ్స్ తీసుకున్నాం అంతే, ఎక్కువ తీసుకోలేదు. సో ఇలాగ మేము ట్రేడ్ ప్లాన్ చేస్తాం గాయస్. ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ మేము సపోర్ట్ లెవెల్ పెట్టుకున్నాం అనమాట. ఇక్కడికి వచ్చి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది అని చెప్పేసి మేము ఇక్కడ సపోర్ట్ లెవెల్ పెట్టాము. సో అదే లెవెల్గా మేము ఎలాగైతే సపోర్ట్ లెవెల్ పెట్టామో అదే లెవెల్లో మార్కెట్ ఆడడం స్టార్ట్ అయింది. ఓకేనా. సో ఇలాగ అనాలిసిస్ చేస్తాం గాయస్. మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి, నేర్చుకోవాలంటే కనుక మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో మేము లింక్ ఇచ్చాము. సో దాని త్రూగా జాయిన్ అయ్యి మీరు మార్కెట్ గురించి ఫస్ట్ నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త పీపుల్ ఉంటారు, అంటే ఇప్పుడు యంగ్ పీపుల్ చాలామంది మార్కెట్లోకి రావాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. బట్ వాళ్ళు ఏంటంటే వెంటనే వాళ్ళు ఆప్షన్స్లోకి వచ్చేసి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అని, క్రిప్టో అని, ఇంకా పిచ్చి చాలా ఉన్నాయి, ఇంకా వాటిలో ట్రేడ్ చేస్తూ ఉంటారు. బట్ అలా కాదు. ఫస్ట్ బిగినర్స్ కాబట్టి మీరు స్టార్ట్ చేయవలసింది స్టాక్స్తో స్టార్ట్ చేయాలి. స్టాక్స్ అంటే అనేవి మన ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అండ్ ఏంటంటే స్టేబుల్గా ఉన్న స్టాక్స్. అవి మంచి స్టేబుల్గా ఉన్న Nifty 50 స్టాక్స్ తీసుకోవచ్చు. అంటే నేను స్టాక్ రికమెండ్ చేయట్లేదు, బట్ అలా స్టాక్స్ తీసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. అంతేగాని ఇలాగా ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్లో చేయొచ్చు, బాగుంటుంది. ఆప్షన్ అండ్ ఫ్యూచర్స్లో చాలా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. కాకపోతే ఏంటంటే దీని గురించి మంచి నాలెడ్జ్ ఉండాలి. మంచి నాలెడ్జ్ ఉంటే కనుక మీకు చాలా మంచి ప్రాబిలిటీ ఉంటుంది దీంట్లో సక్సెస్ అవ్వడానికి. ఓకేనా. సో ఇది గైస్ మార్కెట్ అనాలిసిస్. సో మేము అది టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే కనుక ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా. ఓకే, సీ యూ గైస్. థ్యాంక్ యూ. లైఫ్లో ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకుంటున్నారా? ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్ గురించి డీటెయిల్డ్గా నేర్చుకోవాలి అనుకుంటే కనుక మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.